తప్పిపోయిన కుమారుడు, నేను చెడిపోయిన కొడుకునే కావచ్చు, నేను చెడిపోయినోడిని, కానీ నా తండ్రి ప్రేమ గలవాడు. దేవుని ప్రేమను ఎప్పుడు నమ్ముతున్నావు నువ్వు? సమృద్ధి ఇచ్చినప్పుడా? పరిశుద్ధ జీవితంలో గెలిచినప్పుడా? ఓకే, మంచిదే. కానీ ఓడిపోయినప్పుడు కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నీవు అర్థం చేసుకున్నావా లేదా అనే విషయాన్ని ఆయన పరిశోధించి పరీక్షించి చూసుకుంటాడు. వినాలి. ఎందుకు ఈ పాయింట్ని ఇంత హైలైట్ చేసి చెప్పానంటే ఒక రహస్యం చెప్తా, వినండి. ఒక్కటే ఒక మొక్క చెప్తా. బోల్డని సంగతులు ఉన్నాయి, కానీ పెందలాడు ముగించుకుందాం. బోల్డని సంగతులు ఉన్నాయి, నాకు బోల్డని పనులు కూడా ఉన్నాయి. అవన్నీ నెరవేర్చాలంటే మిగిలిన అవసరమైతే రేపు చెబుతా, పగలపూట చెబుతా. ఒక్క మొక్క చెప్తా, వినండి. సైతాను చాలా యుక్తిగా శోధిస్తాడు మనల్ని. మనలో దేవుని ప్రేమను గూర్చిన అవగాహన ఎక్కువ అర్థం కాకుండా చేస్తాడు వాడు. ఎక్కువ అర్థం కాకుండా గలిబిలి సృష్టిస్తాడు సైతాను. ఒక్కటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నువ్వు నిలిచిన, పడ్డా, కృంగిన, కూలిన, ఏ స్థితిలో ఉన్నా, దేవా నా స్థితిని అర్థం చేసుకొని నన్ను కనికరించు తండ్రి, నిన్ను వదిలి బ్రతకలేను ప్రవ్వా, నీ బిడ్డను ప్రవ్వా, నన్ను క్షమించు నాయన, నా దోషమును పరిహరించు ప్రవ్వా అని నువ్వు దేవుని వైపు మళ్ళుకున్నంత వరకు ఆయన నీకు తోడై ఉంటాడు, నిన్ను కనికరిస్తూనే ఉంటాడు, క్షమిస్తూనే ఉంటాడు. వదిలేయడు. కానీ వాడేం చేస్తాడు తెలుసు? శత్రువు నీ మనసులో ఆలోచనలు పుట్టిస్తాడు. ఏమనంటే, నువ్వేదో దేవుడిని అనుకుంటున్నావు, కానీ దేవుని హృదయంలో ఎలా ఉందో తెలుసా? నీ పట్ల అసహ్యించుకుంటున్నాడు నిన్ను. ఎందుకు అసహ్యించుకున్నాడు తెలుసా? నువ్వు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావు. దేవునికి నచ్చనివి ఎన్నో నీ జీవితంలో ఉన్నాయి. వీటన్నిటిని బట్టి దేవుని హృదయంలో నీ విషయంలో మంట మండుతుంది. పొర్రపాటును కూడా నిన్ను ఒప్పుకోడు అనే మాటని బాగా బలంగా నీకు వినబడేటట్టు చేస్తాడండి వాడు. ఎంతమందికి అర్థమైందో? ఏం చెప్పాను? నీ జీవితంలో ఉన్నటువంటి అనేక లోపాలను బట్టి, పాపాలను బట్టి, పొరపాట్లను బట్టి నీ హృదయాలోచనలు ఎంత దరిద్రంగా ఉన్నాయి. నీ రహస్య జీవితంలో ఎంత హేయంగా బతుకుతున్నావు నువ్వు. ఎంత చండాలంగా ఉంది నీ ఆలోచన విధానం. ఎంత అసభ్యమైన జీవితంలో ఉన్నావు నువ్వు. పై చూపులకు బాగానే కనపడుతున్నావు. నీ రహస్య జీవితం అంతా కల్మషమే, నీ ఆలోచనలంతా పాపభూయిష్టమే, నీ హృదయం అంతా కల్మషమే. నువ్వు దరిద్రంగా ఉన్నావు. సూపర్లకు నువ్వు బాగానే కనపడుతున్నావు, కానీ టోటల్గా నువ్వు దరిద్రంగా ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావా దేవుడు నిన్ను అంగీకరిస్తాడని? నువ్వు అనుకుంటున్నావా దేవుడు నిన్ను ప్రేమిస్తాడని? నువ్వు అనుకుంటున్నావా దేవుడు నిన్ను ఆమోదిస్తాడని? నో. ఆయన పరిశుద్ధుడు. నీలాంటి దరిద్రులను ఆయన ఆమోదించేది, నీలాంటి అసహ్యురాండ్రను ఆయన ఆమోదించేది. ఛీ, నిన్ను పొర్రపాటును కూడా దేవుడు ఒప్పుకోడు. ఇది నీ మనస్సులోకి ఆలోచనలను వాడు ఎంటర్ చేస్తాడు. యూదా మనసులో ఆలోచన పుట్టించటం రాయబడి ఉంది యోహాను సువార్త 13లో. మన మనస్సులో కూడా ఈ ఆలోచనలు తీసుకొస్తాడు. ఒకసారి చూస్తారా, యూదాకు ఆలోచన పుట్టించాడని ఉంది. నేను చెప్పేది నా సొంత మాట కాదు, వాక్యం. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం చూడు, త్వరగా చూడు, టైం అయిపోయిందా. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. గుర్తుపెట్టుకో, అంటే మన ఆలోచనలను ప్రభావితం చేసే శక్తి వాడికి ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది బాబు? అయ్యా దండాలయ్యా, వందనాలు మహారాజులారా, అమ్మలారా వందనాలు, లైవ్లో ఉన్న వాళ్ళు కూడా వందనాలు. వినండి బాగా, కూటం అయిపోతుంది, వినండి. యోధా మనస్సులో ఆలోచన పుట్టించాడు అంటే యోధా ఆలోచనలను వాడు ఆకర్షించి ప్రభావితం చేయగలిగాడన్న పాయింట్ గుర్తించండి. యోధా సాక్షాత్తు యేసుతోనే ఉన్నాడు, యేసుతో తిరిగాడు, యేసు చెప్పిన కార్యాలు చేశాడు.
బోల్డ్ అన్ని. యేసు సహవాసంలో ఉన్న ఒకడిలోనే, యేసుకు దగ్గరలో ఉన్న ఒకడిలోనే సైతాను ఆలోచనలను ప్రభావితం చేయగలిగితే నువ్వు నేను ఒక లెక్క చెప్పు బాబా. కాదు కదా. మనలో కూడా డోర్ తీసుందా? చూడండి, అదేంది సపోర్ట్ చేస్తుంది అది. పాపం వాళ్ళు సజీవులై ఉన్నారా? అక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారా? సజీవులేనా? మరి అది ఆ సప్పుడు చేస్తుంటే ఏడ నిద్రపోతున్నారు? మీరు కళ్ళు తెరిచి నిద్రపోతున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఎక్కడొచ్చి ఆగాం? ఆలోచనలు ప్రభావితం చేశాడు. పరిశుద్ధ బిడ్డలారా, దేవుని పిల్లలారా, మనందరి ఆలోచనలను వాడు అంతే ప్రభావితం చేస్తాడు. మన ఆలోచనలను అలాగా డిస్టర్బ్ చేయడానికి కొన్నిసార్లు మనల్ని ఘోరమైనటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకెళ్తాడు వాడు. అందుకే చెప్తున్నా ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే, వాడి ఆలోచనలకు మనం చెవి ఒగ్గామంటే, ఇప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఉంటుందా ఉండదండి? ఎప్పుడన్నా తేడా పడ్డప్పుడు మాట ద్వారా కానీ, కోపం వచ్చింది నోరు జారావు, ఏదో దురాలోచన వచ్చింది పొరపాటుగా ఆలోచించావు, పిల్లల్ని ఏదో అన్నావు, లేదా భర్తను ఏదో అన్నావు, భార్యను ఏదో అన్నావు, ఏదో తప్పుగా యోచించావు, అలాంటప్పుడు నీ మైండ్ డిస్టర్బ్ అయిద్దా లేదా? ఏమనిపించింది నీకు? ఏదో రోడ్డు మీద వస్తున్న పోస్టర్లో ఏదో దురాలోచన, ఏదో మోహపు చూపు, ఏదో చెడు తలంపు కలిగింది. కొంతమందికి తరచుగా అయ్యే తలంపులు కలుగుతూ ఉంటాయి. కొంతమందికి రకరకాల దురాలోచనలు వస్తూ ఉంటాయి. ఒక మెంటల్ టార్చర్ అనమాట. బయటికి చెప్పుకోలేరు. చెప్పుకుంటే ఎవడికని చెప్పుకుంటే, ఏంద్రా బయటికి పెద్ద మనిషి దగ్గర ఇంత దరిద్రంగా ఉంటే ఈ ఆలోచనలో, ఈ ఎవడికి నలుగురు చెబుతాడు ఎందుకు వచ్చిన గొడవ అని, అదంతా లోపల గందరగోళం అయిపోతా, బయటికి మాత్రం హల్లెలూయా స్తోత్రం. ఓకే, అలా అనిపిస్తున్నప్పుడు నీ మనసుకి ఏమనిపిస్తుందండి? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనిపించిద్దా? పొర్రపాటును కూడా కాదు, దేవుడు ఖచ్చితంగా నన్ను అసహించుకుంటాడు అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా నిజంగా దురాలోచనలను దేవుడు ఎట్ట ఇష్టపడతాడు, నిజంగా అసహించుకుంటాడని అనిపిస్తుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకెందుకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయో, నీ పరిస్థితులు ఎందుకు అలాగా మారిపోతున్నాయో, నువ్వెందుకు అలా గందరగోళం అవుతున్నావో, నీ ఉన్న స్థితిని, నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలుగుతాను. నేను నిన్ను అసహించుకుంటున్నానని, నిన్ను ఇష్టపడట్లేదని, నిన్ను ద్వేషిస్తున్నానని నువ్వు అనుకోకూడదు. అలా నువ్వు అనుకుంటే, వినండి బాగా, అలా నువ్వు అనుకుంటే చాలా నష్టాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది, దేవుడు నన్ను ఇష్టపడడు, నా చర్యలను బట్టి, నా ఆలోచనలను బట్టి, నా క్రియలను బట్టి, నా ప్రవర్తనను బట్టి దేవుడు నన్ను ప్రేమించలేడు అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు చేసే ప్రార్థనకు బలం ఉండదు. స్తోత్రం చెప్పమ్మా. ఏముండదు? నీ ప్రార్థనకు బలం ఉండదు. ఏదో మాట వరుసగా ప్రార్థన చేస్తావు, కానీ నీ లోపల ఫీలింగ్ ఏంటి? ఖచ్చితంగా దేవుడు నన్ను ఆమోదించడు, ప్రేమించడు. ఎందుకంటే నా చర్యలు బాగాలేవు, నా ఆలోచనలు బాగాలేవు, నా క్రియలు బాగాలేవు కనుక ఖచ్చితంగా నన్ను దేవుడు ఒప్పుకోడు. మరి దేవుడు నన్ను ఒప్పుకున్నప్పుడు నా ప్రార్థన ఏమి అంగీకరిస్తాడు? కనుక నా ప్రార్థన దేవుని చెంతకు చేరదు. ఒకవేళ చేరినా దేవుడు జవాబు మాత్రం ఇవ్వలేడు. ఎందుకంటే ఆయన పాపుల మనవి వినడు, పరిశుద్ధుల ప్రార్థనలకు విలువనిస్తాడు. నాలాంటి పనికిమాలిన ప్రార్థన దేవుడు వింటాడా? కానీ పరిసయుడు సుంకరి విషయంలో ఎవరి ప్రార్థన వినబడింది అన్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువు నిరంతరం నీ దగ్గరికి, నా దగ్గరకు వచ్చి చేసే దాడులలో ఒకటి
దేవుడు నిన్ను ప్రేమించడు. ఎందుకు ప్రేమించడు అంటే నువ్వు పాపివి గనుక ప్రేమించడు అనే అభిప్రాయాన్ని నీలో బాగా స్టాంపు వేయటానికి వాడు చాలా కష్టపడతాడు సైతాన్. కానీ ఒక మాట చెప్పండి, దేవుడు నిజంగానే నువ్వు పాపివని నిన్ను ప్రేమించట్లేదా? చెప్పండి, నువ్వు పాపివి కాబట్టి నిన్ను ప్రేమించట్లేదా? లేకపోతే నీవు పాపివై ఉండగానే నీ కోసం ప్రాణం పెట్టాడా? పరిశుద్ధురాలి అయినందుకు ప్రాణం పెట్టాడా? నీవు పాపివై ఉండగానే ప్రాణం పెట్టాడా? ఒక్క ముక్క చెప్పు నాకు, ఇంకొద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రాణం పెట్టాడు? ఏమయ్యా, అంత ఘోరమైన పాపివై ఉన్నప్పుడే నిన్ను ఏ కల్మషం లేకుండా నిశ్చలంగా ప్రేమించి ఏకంగా ప్రాణమే పెట్టాడే. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు దగ్గరై చాలా విషయాల్లో కంట్రోల్ అయిపోయి హృదయపూర్వకంగా చెడుగును అసహించుకుంటూ, ఒకవేళ ఎప్పుడన్నా ఏదన్నా ఒక మాట కానీ, చూపు కానీ, క్రియ కానీ, తలంపు కానీ, ఆలోచన కానీ ఎక్కడన్నా డిస్టర్బ్ అయితే దాని విషయంలో వేదన పడుతూ దేవునికి సంతోషంగా బ్రతకాలి, దేవుని చిత్తం ప్రకారం బ్రతకాలి, దేవునికి నచ్చేటట్టు బ్రతకాలని ఆరాటపడుతున్నావే, ఇప్పుడు నిన్ను అసహించుకుంటాడా? ఒక్కసారి చెప్పు నాకు సమాధానం. అంత ఘోర పాపివై ఉన్నప్పుడే నువ్వు పరిశుద్ధురాలు అని ప్రాణం పెట్టాడా? నువ్వు పరిశుద్ధుడు అని ప్రాణం పెట్టాడా? నువ్వు పాపాలన్నీ మానుకున్నావని ప్రాణం పెట్టాడా? నువ్వు పాపివై ఉండగానే నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు చెడిపోయిన స్థితిలో ఉండగానే నీ కోసం ప్రాణం పెట్టాడా లేదా? మరి ఆ స్థితి నుంచి ఆయన ప్రేమను తెలుసుకొని ఈరోజు వచ్చి అన్ని కంట్రోల్ చేసుకొని ఆయనకి ఇష్టం వచ్చినట్టు బతకాలని తహతహలాడుతున్నావు. ఈ దినాన నిన్ను దేవుడు అసహించుకుంటాడా? నిన్ను ప్రేమించక మానేస్తాడా? చెప్పండి. మరి ఎందుకండి వాడు వచ్చి ఆ పద్దాకలా నసపెడతాడు? సరే, వాడు నసపెడుతున్నాడు అందుకు దేవుడు ఎందుకు మౌనంగా చూస్తూ ఉన్నాడు? నీ నుంచి ఏ సమాధానం వచ్చిద్దో చూస్తున్నాడు దేవుడు. నీ నుంచి ఏ సమాధానం వచ్చిద్దో చూస్తున్నాడు. ఎదురవుతుందా? వచ్చింది. నీ నుంచి ఏం సమాధానం రావాలో తెలుసా? రే సైతాన్, ఆయనకి ఇష్టంగా బ్రతకడానికి ఆరాటపడుతున్నాను, ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎదురు దెబ్బలు తగిలినా, కింద పడినా, లేచినా, కృంగినా, నిలిచినా, నడిచినా, గెలిచినా, ఓడినా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఎందుకంటే నేను పరిశుద్ధుండని నా కోసం చనిపోలా, నేను మంచోడని చనిపోలా, నేను పాపినని తెలిసి కూడా చనిపోయాడు నా కోసం. పాపినై ఉన్నప్పుడే ప్రాణం పెట్టి అంత ప్రేమించాడు రా వెధవా నన్ను.